ఏకలవ్యుడి ఎంట్రెన్స్కి ఇంక టైం వచ్చేసింది. ఇతని గురించి వినే ఉంటారు. ద్రోణాచార్యుడి దగ్గర ఎంతో కసిగా ట్రైనింగ్ తీసుకుంటున్న అర్జునుడు, ఇంకొక వైపు ద్రోణుడి విగ్రహం ముందు పెట్టుకొని ఘోరంగా విద్య నేర్చుకుంటున్న ఏకలవ్యుడు. ఒకరోజు అనుకోకుండా ఏకలవ్యుడు ఒకేసారి 5 బాణాలు వేసిన దృశ్యం చూసి విద్య నేర్చుకున్న విధానం తెలుసుకొని చలించిపోతాడు ద్రోణాచార్యుడు. ఇంకొక మార్గం లేక గురుదక్షిణగా ఏకలవ్యుడి బ్రొటన్ వేలుని అడుగుతాడు. ఏకలవ్యుడికి ఉన్న అపార గురుభక్తితో తన వేలుని ఇచ్చేస్తాడు. ఇదంతా కేవలం ద్రోణాచార్యుడు అర్జునుడిని శ్రేష్ఠ ధనుర్ధారిని చేస్తానని మాట ఇవ్వడం వల్ల అయితే కాదు. నిజానికి ఏకలవ్యుడు కృష్ణుడికి సోదరుడవుతాడు, కానీ కోయరాజు దత్తతకి తీసుకుంటాడు. ఇతను ఎలా అయినా మగధకి సపోర్ట్గా కురుదేశానికి ఆపోజిట్గానే యుద్ధం చేస్తాడు. అందుకే ద్రోణాచార్యుడు అలా చేస్తాడు. అయినా సరే ఏకలవ్యుడు ఆగడు. అదే విరిగిన చేతితో అంతకన్నా గొప్ప ధనుర్ధారి అవుతాడు. అలానే యాదవులపై దాడి చేసే జరాసంధుడు అనే క్రూరుడి వైపు నించుంటాడు. భీముడు కృష్ణుడి కోసం ఈ జరాసంధుడినైతే చంపేస్తాడు. కానీ ఆ పగతో ఏకలవ్యుడు కృష్ణుడి మీద అటాక్ చేస్తాడు. ఖచ్చితంగా ఏకలవ్యుడు కురుక్షేత్రంలో అర్జునుడికి ఆపోజిట్గా కౌరవుల వైపే నించుంటాడని, ధర్మస్థాపనకి అడ్డు వస్తాడని, ఇతన్ని ఎవరూ ఆపలేరు అని తెలుసుకున్న కృష్ణుడే ఏకలవ్యుణ్ణి వధించేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆ బ్రొటని వేలే ఉంటే ఇంకెంత రచ్చ చేసేవాడో. ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.